తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయ్యా, ఇంతవరకు మీ రెక్కల నీడలో భద్రపరిచి మీ కృపా బాహ్యులను చొప్పున కనికరించి ప్రభా మీ సన్నిధిలో మమ్మల్ని సమకూర్చిన విధానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయ్యా, మేము కొద్దిమందిగా కూడుకొని ఉండగా మా మధ్య నుండండి, మాతో మాట్లాడండి. చెప్పబోతున్న నాకు మీ పరిశుద్ధాత్మ సహాయమును నిండుగా దయచేయండి. మీ వాక్యాన్ని, మీ మాటను, మీరు నాకు ఇచ్చిన మాటను ధైర్యముగా, మనుషులకి భయపడక, సత్యాన్ని మనుషులకి భయపడక, మోమాట పడక ప్రభువు ఎలాగైతే నాయన బోధించారో అలాగుననే ప్రభా సత్యమును మనుషులకి భయపడక, మోమాట పడక, లోకమునకు జంకక, బెదరక ధైర్యంగా మీ వాక్యాన్ని బోధించుటకు మీ పరిశుద్ధాత్మ శక్తిని నాకు నిండుగా దయచేయండి. అలాగే వినడానికి చేరి వచ్చిన బిడ్డలను, ప్రభా ఫోన్ లైన్లో ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని జాగ్రత్తగా విని దుష్టుడికి ఏమాత్రం చోటు ఇవ్వకుండా గ్రహించి ప్రభా వాక్యానుసారంగా జీవించుటకు శక్తిని అనుగ్రహించమని వేడుకుంటూ ఈ కార్యక్రమం అంతటిలోనూ ఎటువంటి ఆటంకము కలగకుండా, కలిగినా ప్రభువా నాయన ధైర్యం తెచ్చుకుని బలముతో ముందుకు సాగుటకు మాకు సహాయం చేసి నడిపించమని వేడుకుంటూ మీ ప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క మహోన్నతమైన నామం పేరిట ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరిట నా వందనములు. దేవుడు మనల్ని ప్రేమించి ఆయన సన్నిధిలో సమకూర్చిన విధానం బట్టి నేను ఆయన్ని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ దినమున దేవుడు మనకి సిద్ధపరిచిన వాక్యాన్ని మనం ధ్యానిద్దాము. మన హృదయాలు దేవునికి ఇష్టమైనవిగా ఉన్నవో లేవో, మన హృదయం ఏ స్థితిలో ఉందో మనం గ్రహించడానికి దేవుడు మనకి కృప అనుగ్రహించాలని ఆయన్ని ఎంతగానో నేను వేడుకుంటున్నాను. ఈ దినము క్రైస్తవ్యం యొక్క పోకడ, లోకం యొక్క పోకడ ఎలా ఉంది, క్రైస్తవ్యం యొక్క పోకడ ఎలా ఉంది. దేవుని చిత్తానుసారంగా కొనసాగవలసిందే క్రైస్తవ పోకడ. మనం ఎన్ని తలిచినా, ఏం చేసినా ఎవరి చిత్తం జరుగుతుంది? దేవుడి చిత్తమే జరుగుతుంది. కాబట్టి దేవుడి చిత్తమే జరుగుతుంది అన్నప్పుడు దేవుడి చిత్తానికి మనల్ని మనం సమర్పించుకోవాలి, అప్పగించుకోవాలి. ఆయన చిత్తం మనకు తెలియజేసినప్పుడు ఆ ప్రకారంగా జీవించడానికి మనం సిద్ధపడాలి. అవునా? క్రైస్తవ జీవితము ఊరికనే కొనసాగేదైతే కాదు. మన దేవుడు మనం అనుకున్న దేవుడు కాదు. మనం నమ్ముకున్న దేవుడు మనం అనుకునేటట్టు ఉండే దేవుడు కాదు. ఆయన ప్రత్యేకమైన వాడు, ఆయన పరిశుద్ధుడు, న్యాయవంతుడు, నమ్మదగినవాడు. ఆయన ఆజ్ఞలు లోకానికి వేరుగా ఉంటాయి. ఈ భూ సంబంధమైనవిగా ఎంత మాత్రమును ఉండవు. అవి పరలోక సంబంధమైనవి. తన ఆలోచనలకు విరుద్ధంగా ఆయన ఎంత మాత్రము ఉండడు. తన ఆలోచనలు బట్టి మనం నడుచుకోవాలి కానీ మన ఆలోచనలను బట్టి దేవుడు నడుచుకోడు. తన ఆలోచనల అనుసారంగా బ్రతకడానికి మనకి కృపనిస్తాడు కానీ మనం చెప్పినట్టుగా ఆయన తిరగడు. మనమే ఆయన వైపునకు తిరగాలి. మనమే ఆయన చిత్తమునకు ఒప్పుకోవాలి. మన దేవుడు ప్రత్యేకమైన వాడు, అద్భుతమైన వాడు, ఆశ్చర్యకరుడు, కరుణా కటాక్షములు కలిగిన దేవుడు, బహుదీర్ఘశాంతుడు. ఈ దేవుని యొక్క మనసుని మనం అర్థం చేసుకోవాలి. క్రైస్తవ జీవితము, క్రైస్తవులంటే క్రీస్తుని వెంబడించేవారు, క్రీస్తు మార్గంలో నడుచుకునేవారు. యేసుక్రీస్తు ప్రభువారు ఏ మార్గంనైతే నిర్దేశించి మనకి కనపరిచారో ఆ మార్గంలో నడుచుకునేవారు క్రైస్తవులు. క్రైస్తవ మార్గం ఇరుకు మార్గం. అది కరుకు రాతి మార్గంలో ముళ్ళ పొదలు, గచ్చ పొదలు,
రాళ్ళు రప్పలు ఉన్న మార్గం. ఈ మార్గాన్ని మనం జాగ్రత్తగా నడవడానికి ఎవరిని వెంబడించాలి? యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించాలి. ఎందుకంటే ఈ మార్గంలో ఆల్రెడీ నడిచిన వ్యక్తి, ఒక మహాశక్తి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన నడిచి ఎలా నడవాలో మనకి చూపించారు, బోధించారు. ఆయన నడిచి మనకి నేర్పిస్తున్నారు. దీన్ని మనం గ్రహించగలగాలి. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు ఏమని? క్రైస్తవ మార్గం శ్రమలతోనూ, శోధనలతోనూ, నిందలతోనూ, హేళనతోనూ, అపహాస్యాలతోనూ, కుటుంబాలు సైతం విడిపోవడంతోనూ, మృగముల వంటి మనుషులతో పోరాడడంతోనూ నిండి ఉన్నది. ఇది ఒక సున్నితమైన లేదా ఇబ్బంది కలిగించని మార్గం అయితే కాదు. క్రైస్తవ మార్గము మన హృదయానికి నొప్పి కలిగించకుండా, మన జీవితంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, మనం అనుకున్నదల్లా అయిపోతూ మనకు నచ్చినట్టు నడిచేదైతే కాదు. అలా అనుకుంటే ఇప్పటి వరకు మనము మోసపోయాము. క్రైస్తవ మార్గం శ్రమలతోనూ, నిందలతోనూ, అవమానములతోనూ, హేళనలతోనూ, అపహాస్యాలతోనూ, దినదినము చనిపోతూ, మృగముల వంటి వ్యక్తులతో పోరాడుతూ, క్రీస్తు మార్గమే నిజమైన దేవుని మార్గమని బోధిస్తూ పోరాడుతూ జీవించే జీవితము. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు పత్రిక రాస్తూ, మీ విశ్వాసము ఎంత గొప్పది, మీరు ఉపద్రవాలలో క్రీస్తుని అంగీకరించారు, మేము మృగముల వంటి వ్యక్తులతో పోరాడాము. మీ విశ్వాసము ఇంత తొందరగా వ్యర్థమైపోతే మృగముల వంటి వ్యక్తులతో మేము పోరాడవలసిన అవసరత ఏముంది అని అడుగుతారు. అంటే క్రీస్తు యొక్క మార్గంలో మనం నడవడానికి, ఇది సత్య మార్గము అని మనం ధైర్యంగా దీనిలో నిలబడడానికి, క్రీస్తు చెప్పిన ప్రకారంగా మనం జీవించడానికి మనకు విశ్వాసం చాలా అవసరం. క్రీస్తు మరణ సమాధి పునరుత్థానం మీద కట్టుకున్న మన విశ్వాసం ఎల్లప్పుడూ మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. అందుకే మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకొని చూచుకొనుడి. ఎట్టి వారితోనైనను, అది కుటుంబంలో వచ్చే సమస్యలైనా, సంబంధాల బాంధవ్యాలలో వచ్చే సమస్యలైనా, రక్త సంబంధులతో వచ్చిన సమస్యలైనా, లేదా సమాజంలో నలుగురితో కలిసి బ్రతుకుతున్న జీవితంలో అయినా, క్రీస్తును బట్టి ఏదైనా వ్యతిరేక పరిస్థితి మనకి ఎదురైనప్పుడు మనం ధైర్యంగా నిలబడవలసిన బాధ్యత మన మీద ఉంది. మనం ఏనాడైతే క్రీస్తుని అంగీకరించామో ఆనాటి నుండి ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయేంత వరకు, లేదా ప్రభువు దినము వచ్చేంత వరకు మనం ఎల్లప్పుడూ మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మనం ఏ విశ్వాసమునైతే కలిగి ఉన్నామో, ఏ బండనైతే మనం ఆశ్రయించామో ఆ బండను మనం గట్టిగా పట్టుకోవాలి. ఈ బండ మీదనే మన ఇల్లు కట్టుకోవాలి. దీని మీదనే మనం నిలబడాలి. అయితే నేడు దేవుడు మనకు సెలవిస్తున్నాడు, ఇలాగనే మనం ఉన్నామా? ఇలాగే మనం జీవిస్తున్నామా? మనం జీవించే జీవితము దేవునికి ఇష్టమైనదేనా? దేవుడు దీన్ని బట్టి సంతోషిస్తున్నాడా? ఆనందిస్తున్నాడా? మన జీవితాలు ఎగ్జాక్ట్ దేవుడు అనుకున్నట్టుగానే ఉన్నవా లేదా? వాక్యంలో మన జీవితాలను మనం పరిశీలించి తరచి చూసుకున్నప్పుడు మన బలహీనతలు మనకి కనిపిస్తాయి. తద్వారా మనం దాన్ని మార్చుకుని దేవుని ఉగ్రతలోనికి పోకుండా దేవుని చిత్తాన్ని జరిగించడానికి మనకి అవకాశం లభిస్తుంది. ఎందుకంటే దేవుడు మనకి కృప చూపిస్తున్నాడు. భూమి మీద ఉన్న మనుషులందరికీ ఆయన ఏం చూపిస్తున్నాడు? కృప. ఆయన కృపా బాహుళ్యము, ఆయన కృపా దానము ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ఆయన ఆయుష్ ఇస్తున్నాడు, ఇంకా మనకి ఆహారం ఇచ్చి మనల్ని పోషిస్తున్నాడు, ఇంకనూ మనం చేసిన తప్పుల్ని మన్నించడానికి సిద్ధంగానే
ఉన్నాడు. దేవుడు ప్రజలకి బోధిస్తున్నాడు, మీ హృదయములు వాక్యముతో నింపబడాలి, వాక్యానుసారమైన జీవితమే మీరు జీవించాలి, లేకపోతే మీరు మార్గం తప్పుపోతారు. దేవుడు యెషయా గ్రంథం 1వ అధ్యాయం, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చూస్తే, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. దేవుడు భూమి మీద మనుషుల్ని సృష్టించి మనుషుల్ని తయారు చేసి వాళ్ళకి కావలసిన వనరులన్నీ అందించి భూమి మీద పెట్టిన తర్వాత మనుషుల గురించి దేవుడు సాక్ష్యమిస్తున్నాడు. ఏమని? ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేసి తిని అయితే వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. నేను పిల్లల్ని గొప్పవారిగా చేశాను, కానీ వాళ్ళు ఏం చేశారు? నా మీదే తిరుగుబాటు చేశారు. కన్న నా మీదే తిరుగుబాటు చేశారు, పెంచిన నా మీదే తిరుగుబాటు చేశారు. నా కోసం నేను సృష్టించుకుంటే వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతున్నారు. ఎప్పుడైనా చూడండి, ఒక కన్న బిడ్డ మన మీద తిరుగుబాటు చేస్తే మనకు తెలియాలి. ఏమని? ఇటు చూడాలి, వాక్యాన్ని చక్కగా గమనించాలి, దుష్టుడు ఎత్తుకుపోతాడు. మన బిడ్డ మన మీదే తిరుగుబాటు చేస్తున్నప్పుడు మనకి ఏమర్థం కావాలి? నా బిడ్డ నా మీదకి తిరుగుబాటు చేస్తున్నాడు ఏంటి అంటే, నేనేమైనా దేవుడికి తిరుగుబాటు చూపించానా? నా కన్న బిడ్డే, నా కన్న కొడుకే నా మీద తిరుగుబాటు చేస్తున్నాడంటే నేనేమన్నా దేవునికి వ్యతిరేకంగా పాపాలు చేశానా? నా పరిస్థితులే నాకు అనుకూలంగా లేకపోతే దేవుడికి ఏమైనా నేను వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నానా అని ఆలోచించుకోవాలి. దేవుడు మనకు తెలియజేస్తున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేశాను, వాళ్ళకి అన్నీ ఇచ్చాను, ఇప్పుడు వాళ్ళే నా మీద తిరుగుబాటు చేశారు, పాపాలతో నిండిపోయారు, దోషభరితమైన జనముగా, దుష్ట సంతానముగా, అవివేకులుగా అంధకారంలో మునిగిపోయారు, పాపముతో, కుళ్ళుతో, రోగములతో, రొంపితో నిండిపోయారు. ఇలాంటి పిల్లల కోసమా నేను కష్టపడేది? ఎంత భయంకరమైన మాట మాట్లాడతాడంటే ఆయన. మీరు 12వ వచనం చూడండి, అదే అధ్యాయము 12వ వచనం. నా సన్నిధిని కనబడవలెనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడెవడు? నా సన్నిధికి మీరు కనబడవలనని వచ్చుచున్నారే, మీ గొర్రెలను, మీ మేకలను, మీ సంపదను, మీ ధనాన్ని, మీ కష్టార్జితాన్ని తీసుకొస్తున్నారే, మిమ్మల్ని ఎవడు రమ్మన్నాడు? ఎందుకు వచ్చారు? ఎందుకు తెస్తున్నారు? మీ బలులు నాకేలా, మీ అర్పణలు నాకేలా? ఇవా నేను మీ దగ్గర నుంచి కోరుకున్నదే? 11వ వచనం, యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా? దహన బలులు, పొట్టేళ్లను, బాగుగా మేపిన దూడల కొవ్వును నాకు వెక్కసమాయను. మీరు పెట్టిన బలి, మీరు పెట్టిన కొవ్విన దూడలు, ఇవన్నీ నాకు వెక్కసమైపోయాయి. మీ అర్పణలు నాకేలా, మీ బలులు నాకేలా? మీరు నా మాట వినకుండా, నేను చెప్పినట్టు చేయకుండా, నేను చెప్పినట్టు బ్రతకకుండా, నా ఆజ్ఞలను అనుసరించకుండా ఎందుకు నా ఆవరణమునకు, నా సన్నిధికి, నేనుండే స్థలానికి, సంఘానికి మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు? మీరు దేవునికి ఇష్టమైనట్టుగా వస్తున్నారా? దేవుడు చెప్పినట్టుగా చేస్తున్నారా? మీకోసం వస్తున్నారా? మేమేదో పెద్ద భక్తులమని చూపించుకోవడానికి వస్తున్నారా? దేవుని మాట వినడానికి వస్తున్నారా? మీ గొప్పలు చెప్పుకోవడానికి వస్తున్నారా?
దేవుని గొప్పతనాన్ని గ్రహించడానికి వస్తున్నారా? దేనికోసం వస్తున్నారు? మీరు చేస్తున్నారు, చెయ్యకపోలేదు, చేస్తున్నారు. కానీ ఎందు నిమిత్తము చేస్తున్నారు? ఏ ఉద్దేశముతో చేస్తున్నారు? ఏ ఆలోచనతో చేస్తున్నారు? ఏ ఆలోచనతో చేస్తున్నారు? ఇదే యెషయా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం చూడండి. చివరి మాటలు చూడండి. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం చివరి మాటలు. ఆయన తన మార్గముల విషయమే మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుతుము అని చెప్పుకొందురు. యెహోవా మందిరమునకు వెళ్ళుదుము, దేవుని మందిరమునకు వెళ్ళదము. దేవుడు తన మార్గముల విషయమే మనకు బోధించును, మనము ఆయన త్రోవల్లో నడుతుము అని వెళ్ళాలి తప్ప ఎందు నిమిత్తం వస్తున్నారు మీరు? అసలు నా ఆవరణానికి రమ్మన్నవాడు ఎవడు, ఎందుకు వచ్చారు మీరు అని దేవుడే మనుషుల్ని ప్రశ్నిస్తున్నాడు, తెలియజేస్తున్నాడు దేవుడు మనకి. ఎందుకు వస్తున్నారు అసలు మీరు? దేనికోసం వస్తున్నారు? ఏం నేర్చుకోవడానికి వస్తున్నారు? ఏం తెలుసుకోవడానికి వస్తున్నారు? ఏం చింపుకోమన్నాడు దేవుడు? మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొనుడి. మీ హృదయాల్ని చింపుకొని కుమ్మరిస్తే దాంట్లో ఉన్న దోపు, చెత్త, చెదారం అంతా బయటికి వస్తుంది. మంచి వాళ్ళగా మూటలు కట్టుకుని వస్తారు కొంతమంది దొంగాములు, కోళ్ళు పట్టేసుకుంటారు. వాళ్ళ మూటలు చింపితే ఏముంటాయి? అందులో దొంగ కోళ్ళు ఉంటాయి. మనల్ని దేవుడు అంటున్నాడు, మీ హృదయాలు చింపుకోండి. మీరు పైన ఇచ్చే మీ బలులు, మీ అర్పణలు, మీ కానుకలు ఇవన్నీ కాదు నాకు కావాల్సింది. మీరు నా మందిరానికి వచ్చినప్పుడు, సంఘానికి వచ్చినప్పుడు మీ హృదయాలను కుమ్మరించి మీ హృదయాల్లో ఉన్న దోపును, అజితేంద్రియత్వమును చింపి బయట పారేయండి. అప్పుడు పరిశుద్ధమైన వాక్యం మన హృదయంలోనికి వస్తుంది. మీ హృదయాలను చింపుకోండి. దేవుడు కోరుకునేది ఇది. దేవుడు మనల్ని విమర్శిస్తున్నాడు. మీ హృదయాల్ని పరిశీలించుకోమని. మీ ఆలోచనలు దేని వెనకాల వెళ్ళిపోతున్నాయో గుర్రంలా సకిలించుకుంటూ పోతున్నారు సిగ్గు లేకుండా. కుక్కల్లా కక్కిన దానికోసమే తిరుగుతున్నారు. పందుల్లా కడగబడిన తర్వాత మరల బురదలోనే దొల్లుతున్నారు. ఎన్నాళ్ళు దొల్లుతారు? ఎన్నాళ్ళు కక్కిన ఆహారమే తింటారు? ఎన్నాళ్ళు మీరు సిగ్గు లేకుండా గుర్రాల వలె సకిలించుకుంటూ తిరుగుతారు? నా మాట వినండి, నాకు చెవి యొగ్గండి, నేను చెప్పినట్టు చేయండి. లేకపోతే మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు? వస్తే దేవుని మాట వినండి, లేకపోతే మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి. అయితే వెచ్చగా ఉండు, లేదా చల్లగా ఉండు. ఉంటే సంఘంలో ఉండు, దేవుడి మాట విను, దేవుడు చెప్పినట్టు చెయ్యి. లేదా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు లోకంలోనికి వెళ్ళిపో. వచ్చిన తర్వాత దేవుని శిక్షణకి మనం లోబడాలి. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్తలో చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము. మత్తయి సువార్త 12వ అధ్యాయము 41వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 41వ వచనం. నినివే వారు యోనా ప్రకటన విని మారుమనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యోనా కంటే గొప్పవాడు. యోనాలో ఇంకా ఏముంది? నేను ఏదైతే ప్రకటించానో ఆ ప్రకారంగా నువ్వు చేయలేదు, నేను వాళ్ళు నాశనం అయిపోతారని ప్రకటించాను కాబట్టి వాళ్ళు నాశనం అయిపోవాలి అని చెప్పేవాడు కాదు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు మన కోసం చనిపోయినవాడు, మన కోసం ప్రాణం పెట్టినవాడు, మనకి చచ్చిపోతున్నా సరే ప్రేమ చూపించినవాడు. యోనా కంటే
గొప్పవాడు. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి. నినివే వారంటే ఏం చేశారు? యోనా మాట విని, యోనా ప్రకటన విని, యోనా ఏదైతే ప్రకటించాడో ఆ ప్రకటన విని మారు మనసు పొందారు. గనుక విమర్శ సమయమున, అంటే విమర్శ దినం అనేది ఒకటి ఉంది. విమర్శ దినం, దేవుని ఉగ్రత దినం ఒకటి ఉంది. నినివే వారు ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతురు. నేరస్థాపన చేతురు. ఇది ఏ నేరస్థాపన? ఇది చెడ్డ నేరస్థాపన కాదు, ఇది మంచి నేరస్థాపన. సద్విమర్శ ఉంది, దుర్విమర్శ ఉంది. మంచి నేరస్థాపన ఉంది, చెడ్డ నేరస్థాపన, అపవాది చేసే నేరస్థాపన ఉంది. అపవాది నేరస్థాపన చేస్తాడు, చేయని తప్పులకి తప్పు పట్టి నేరస్థాపన చేస్తాడు. దేవుని పిల్లలు మారు మనసు పొందిన వారు మారు మనసు పొందని వారిని ఏం చేస్తున్నారు? నేరస్థాపన చేస్తున్నారు. నినివే ప్రజలు ఏం పొందారు? మారు మనసు పొందారు. ఇప్పుడు ఈ తరము వారు మారు మనసు పొందలేదు కనుక వారి మీద నినివే వారు నేరస్థాపన చేస్తున్నారు. బాగా చదువుకున్నవాడు చదవలేని వాడి మీద నేరస్థాపన చేస్తాడు. శుభ్రంగా ఉన్నవాడు శుభ్రంగా లేనివాడి మీద నేరస్థాపన చేస్తాడు. బాగుపడినవాడు బాగుపడని వాడి మీద నేరస్థాపన చేస్తాడు. ఇది మంచి నేరస్థాపన. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, మీరు ఒకవేళ మారు మనసు పొందకపోతే విమర్శ దినమున, ఈ తరము వారి మీద విమర్శ దినమున నినివే వారు నేరస్థాపన చేస్తారు. ఏం చేశారు ఈ నినివే వారు? పాపం చేశారు. వీరు పాపం చేసి ఒక భయంకరమైన దుర్గతిలోనికి జారిపోతున్నారు. యోనా గ్రంథం యోనా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం. యోనా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను. దేవుడు ఒక సంగతి తెలియజేస్తున్నాడు తన దాసుడికి, తన భక్తుడికి, తన ప్రవక్తకి. నినివే పట్టణస్థుల దోషము ఏమైంది అమ్మా? ఏమైంది? ఘోరమైపోయింది. నినివే పట్టణస్థుల దోషము ఘోరమాయను. గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. నినివే పట్టణానికి ఏం కలుగుతుంది చెప్పాలి? దుర్గతి. దానికి ఒక దుర్గతి పట్టబోతుంది అని ముందే నువ్వు వెళ్ళి ప్రకటించు. నినివే పట్టణస్థుల దోషము ఘోరమైపోయింది. గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. దేవుడు సెలవిస్తున్నాడు ఏమని? దానికి దుర్గతి పట్టబోతుంది, నువ్వు వెళ్ళి ప్రకటించు. అప్పుడు మనకు తెలుసు, యోనా గారు ప్రకటించకుండా వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే దేవుడు మత్స్యము కడుపులోనికి పంపించి మారు మనసు వచ్చిన తర్వాత, మాట విన్న తర్వాత మళ్ళీ బయటకు తీసుకొచ్చి రెండవసారి మళ్ళీ దేవుడు ఏమని చెప్పారు? మళ్ళీ నినివేకి వెళ్ళి ప్రకటించమనే చెప్పారు. దేవుడు ఎప్పుడు కూడా తన మాట మార్చడు. తను ఏదైతే చెప్పాడో దాన్నే చేస్తాడు. ఏదైతే చెయ్యమన్నాడో దాని గురించే చెబుతాడు. మీరు 3వ అధ్యాయంలో చూస్తే 1వ వచనం, అంతటి యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయుము. మళ్ళీ దేవుడు ఏమని సెలవిచ్చాడు యోనా గారికి? నినివే వెళ్ళి ప్రకటన చేయుము. ఇప్పుడు యోనా గారు వెళ్ళారు కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయెను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంత పరిమాణము గల గొప్ప పట్టణం. ఈ పట్టణము పెద్ద పట్టణము, 3 దినములు ప్రయాణం చేసేంత పట్టణము.
యోనా పట్టణంలో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా. నినివే పట్టణం ఏమైపోతుందని ప్రకటన చేశారు యోనా గారు? నాశనమైపోతుంది, మీకు దుర్గతి పట్టబోతుంది, దేవుని ఉగ్రత మీ మీదకి రాబోతుంది అని ఆయన ప్రకటన చేయడం మొదలుపెట్టాడు. 3 దినములంత ప్రయాణం చేస్తూ దేవుని సువార్తను ప్రకటిస్తున్నారు. గ్రామమంతా పట్టణమంతా వింటుంది. ప్రకటించిన తర్వాత 5వ వచనం, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొనిరి. మాట విన్న తర్వాత ఎవడో అనామకుడు ఊరంతా తిరుగుతున్నాడు, ఏదో ప్రకటించుకుంటున్నాడు పిచ్చోడు అని వాళ్ళు త్రోసిపుచ్చలేదు. వెంటనే ఏం చేశారు? వెంటనే దేవుని యందు విశ్వాసముంచి, ఎవరి యందు విశ్వాసముంచారు? దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము పట్టణమంతా చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొనిరి. వెంటనే ఉగ్రత వస్తుంది, నాశనం వస్తుంది, మీకు దుర్గతి వస్తుంది అని చెప్పగానే వాళ్ళు వెంటనే ఉపవాస దినము ఆచరించి పిన్నలేమి పెద్దలేమి గనులేమి మంత్రులేమి రాజు సహితం పశువులకి గడ్డి కూడా వేయలేదంట. అందరూ కూడా దేవుని సముఖం దగ్గరికి వచ్చి దేవుని దగ్గర ఉపవాసం ఉండి దేవుని యందు విశ్వాసముంచి మారు మనసు పొంది, ఒకవేళ దేవుడు 8వ వచనం, ఒకవేళ దేవుడు మనస్సు తిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును. అందరూ ఉపవాసం ఉండి గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చున్నారు. ఒకవేళ దేవుడు మనసు మార్చుకుని మనల్ని క్షమిస్తాడు. కాబట్టి మనం ఇప్పుడే మారు మనసు పొంది దేవుని పాదాల దగ్గర కూర్చుందాము, దేవుడు ఏం చెప్తున్నాడో విందాము, ఆ ప్రకారంగా జీవించడానికి మన హృదయాలను సిద్ధపరుచుకుందాము అని వారు నిర్ణయం తీసుకుని వెంటనే వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చేసారు. ఉపవాసం ఉన్నారు. ఉపవాస దినం పట్టణమంతా చాటించారు, ప్రజలందరికీ తెలియజేశారు, దేవుని దగ్గర కూర్చున్నారు. దేవుడు వాళ్ళ క్రియలు చూసి, చూడండి 10వ వచనం, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా, వాళ్ళు అప్పటిదాకా చేస్తున్న పాపమంతా మానేశారు, అప్పటిదాకా మాట్లాడుతున్న గర్వపు మాటలు మానేశారు, అప్పటిదాకా ఉన్న అహంకారాన్ని విడిచిపెట్టారు, అప్పటిదాకా ఉన్న ధనం వ్యామోహాన్ని విడిచిపెట్టారు, లంచాలు తీసుకోవడం మానేశారు, అబద్ధాలు ఆడడం మానేశారు, మోసాలు చేయడం మానేశారు, ఇష్టం వచ్చినట్టు కబుర్లు చెప్పడం మానేశారు, పాప సంబంధమైన ప్రతీది వ్యభిచారము, దొంగతనములు, మోసములు, ఇతరులని పాడు చేసే కుటుంబాలను కూల్చడము, పాడు చేయడము, ఇవన్నీ ఏం చేశారు? వాళ్ళు మానేశారు. వాళ్ళు చేయుచున్న నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా, చెడు నడతని ఏం చేశారు? వాళ్ళు మానేశారు, చెడు నడతని విడిచిపెట్టారు, ఘోర దుష్టత్వాన్ని విడిచిపెట్టారు, దోషములను చేయడం మానేశారు. మానేసి ఇప్పుడు ఏం చేస్తున్నారు? వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి ఏం చేశారు? మారు మనసు పొంది దేవుని యందు విశ్వాసముంచి గోనెపట్ట కట్టుకుని ఉపవాసముండి బూడిదలో కూర్చున్నారు. తమ హృదయాలను దేవుని మాటకి సిద్ధపరుచుకున్నారు. కాబట్టి ఇప్పుడు దేవుడు పశ్చాత్తాప్తుడై, వారు చేయుచున్న క్రియలు చూచి పశ్చాత్తాప్తుడై
వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. అత్యంత కృప కనికరము కలిగిన దేవుడు, కనికర సంపన్నుడు, కారుణ్యమూర్తి, కరుణానిధి. ఈ దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. తప్పు చేస్తే ఎంత మాత్రము ఊరుకోడు. తప్పు చేశాను, తప్పైపోయింది అంటే వెంటనే క్షమించే దేవుడు, వెంటనే క్షమించే దేవుడు. అందుకే యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి. యెషయా గ్రంథం ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనం. వారిలో పుట్టినవాడు వారికి రాజుగా ఉండును, వారి మధ్యను పుట్టినవాడొకడు వారిని ఏలును. నా సమీపమునకు వచ్చుటకు ధైర్యము తెచ్చుకొనివాడు ఎవడు? నా సమీపానికి రావడానికి ధైర్యం తెచ్చుకునివాడు ఎవడు? ఆనాడు నినివే పట్టణస్థులకు సువార్త ప్రకటింపబడినప్పుడు వారు మారు మనసు పొంది గోనెపట్ట ధరించుకుని బూడిదలో కూర్చుని దేవుని యందు విశ్వాసం ఉంచారు. ఒకవేళ దేవుడు పశ్చాత్తాప్తుడై మమ్మల్ని క్షమించి కనికరించునేమో అని తమ మనసుల్ని మార్చుకున్నారు. తమ క్రియలను, తమ చెడు క్రియలను విడిచిపెట్టారు. అప్పుడు దేవుడు కరుణించి వారిని క్షమించాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నినివే పట్టణస్థులు ఈ తరము వారి మీద నేరస్థాపన చేయును. వారికి వాక్యం ప్రకటింపబడిన తరువాత వెంటనే వారు గోనెపట్ట ధరించారు, ఉపవాసమును ఆచరించారు, మారు మనసు పొందారు, దేవుని యందు విశ్వాసము ఉంచారు. మీకు కూడా ఈనాడు సువార్త ప్రకటింపబడుతుంది. మీరు మారు మనసు పొందారా? మీరు దేవునికి విధేయత చూపిస్తున్నారా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారా? దేవుని మాట మీ చెవులలో చొచ్చుకుపోతున్నప్పుడు దానికి మీరు చోటిస్తున్నారా? యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. మాట్లాడుతున్నవాడు దేవుడు. నన్ను చూస్తున్నారా మీరు? నన్ను చూస్తే మీరు మోసపోతారు. నేను ఇవాళ ఉంటాను, రేపు చచ్చిపోతాను, తెలియదు నేను ఎప్పుడు చచ్చిపోతాను. ఎందుకంటే నా ఆయుష్ గడ్డి పువ్వు వంటిది. మీతో మాట్లాడుతున్నదే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఏమై ఉన్నారు? వాక్యమై ఉన్నారు. ఈ వాక్యము నాది కాదు, నన్ను పంపిన తండ్రిది. ఈ మాట నాది కాదు, నన్ను పంపిన తండ్రిది. తండ్రి సెలవిస్తున్నాడు, ఈ తరము వారు విమర్శ దినమున నేరస్థాపన చెందుతారు. ఎవరి ద్వారా? నినివే ప్రజల ద్వారా. నినివే ప్రజలు మీ మీద నేరస్థాపన చేస్తారు. మాకు యోనా వచ్చాడు, సువార్త ప్రకటించాడు, మేము వెంటనే మారు మనసు పొందాం. మీరు పొందారా? మీరు వెంటనే మారు మనసు పొందారా? మీరు వెంటనే ఉపవాసం ఉన్నారా? మీరు వెంటనే గోనెపట్ట కట్టుకున్నారా? దేవుని పాదాల దగ్గర కూర్చున్నారా? మీ పాపాలన్నీ ఒప్పుకున్నారా? మీ హృదయాలు చింపుకొని ఏడ్చారా అని వాళ్ళు మన మీద నేరస్థాపన చేస్తారు, మనల్ని విమర్శిస్తారు. వాళ్ళు మనం జాగ్రత్త పడాలి. అందుకే దేవుడు ప్రశ్నిస్తున్నాడు, తమ పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడడానికి ధైర్యం తెచ్చుకున్నవాడు ఎవడు? ధైర్యం తెచ్చుకుని నా యొద్దకు వచ్చేవాడు ఎవరు? తప్పు చేశామని తెలిసినప్పుడు మనం కప్పుకొని పారిపోవడమే తప్ప ఒప్పుకొని దేవుని సన్నిధిలోనికి రావడానికి సిద్ధపడుతున్నామా? అడుగుతున్నాడు దేవుడు. నా సమీపమునకు వచ్చుటకు, నా దగ్గరికి రావడానికి, నా దగ్గరకు వచ్చి మాట్లాడడానికి, తమ తప్పుల్ని ఒప్పుకోవడానికి ధైర్యము తెచ్చుకున్నవాడు ఎవడు? నా సమీపమునకు వచ్చుటకు ధైర్యము తెచ్చుకున్నవాడు ఎవడు? నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వారిని చేరదీసేదను. దేవుడు చేరదీసే దేవుడే కానీ
త్రోసివేసే దేవుడు కాదు, కరుణించే దేవుడే కానీ ఆయన కఠినంగా శిక్షించే దేవుడు కాదు. మనకు ఆయుష్ ఉంది అంటే ఇంకా మనకి అవకాశం ఉంది. మారు మనస్సు పొందడానికి మనకి అవకాశం ఉంది. దేవుని సన్నిధికి వెళ్ళి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన పాపములను క్షమిస్తాడు. మనలో ఉన్న గిల్ట్ అనే ఒక భయంకరమైన రోగం మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. మనం పాపక్షమాపణ పొందాము అనే ఒక నిశ్చయత మన హృదయంలోనికి వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధానమునకు వెళ్ళాలి, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. దేవుడు పిలుస్తున్నాడు, నా సమీపమునకు వచ్చువాడు, నా సమీపమునకు వచ్చుటకు ధైర్యము తెచ్చుకునివాడు ఎవడు. తప్పిపోయిన కుమారుడు ధైర్యం తెచ్చుకున్నాడు. బుద్ధొచ్చిన వెంటనే ఇదిగో నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను, నేను మారు మనసు పొందుతాను, నేను ఏవేవో సంపాదించాలని ఏవేవో అనుభవించాలని వచ్చాను, కానీ ఇక్కడ నాకు సుఖం లేదు, సంతోషం లేదు, తినడానికి ఆహారం కూడా లేదు, ఇప్పుడు నేను నా తండ్రి యొద్దకు తిరిగి వెళ్ళిపోతాను. ధైర్యం తెచ్చుకున్నాడు. ధైర్యం తెచ్చుకుని దేవుని సన్నిధికి వెళ్ళిపోయి దేవుని దగ్గర ఒప్పుకోవడానికి సిద్ధపడ్డాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఒప్పుకోవడానికి మనం ఇష్టపడతామో అప్పుడు వెంటనే దేవుడు మనల్ని క్షమించడానికి ఇష్టపడతాడు. నిజంగా మన తప్పులు మనం దేవుడి దగ్గర ఒప్పుకుంటున్నామా? తప్పు చేశానన్న గ్రహింపు మనకింకా ఉందా? తప్పు చేశానని ఒప్పుకుని వాటిని విడిచిపెడుతున్నామా? పరలోకము నుండి దేవుని సమాధానం దిగి మన హృదయాల్లోనికి వస్తుందా? దేవుని సమాధానం ఎక్కడి నుండి రావాలి? నేను నిన్ను క్షమించాను అని దేవుని సమాధానం పరలోకము నుండి భూమి మీదకి దిగి రావాలి. వస్తుంది అది. దాన్ని మనం పొందుకున్నామా? దేవుని దగ్గర నుండి సమాధానం దిగి వస్తుంది, దాన్ని మనం పొందుకోవాలి. పాపం చేశాను, తప్పు చేశాను అనే భావన, అనే బాధ మనల్ని తొలిచేస్తుంది అంటే మనం ఇంకా దేవుని యొక్క కృపని పొందుకోలేదు, దేవుని సన్నిధిలో ఇంకా మనం ఒప్పుకోలేదు. మనం దేవుని సన్నిధిలో మన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టాలి. దేవునికి మన తప్పులు చెప్పుకోవాలి, దేవుని సన్నిధిలో వాటిని విడిచిపెట్టాలి. దేవుని వాక్యంతో, యేసుక్రీస్తు యొక్క రక్తముతో మన హృదయాలను కడుగుకోవాలి. రక్తం లేకుండా పాపక్షమాపణ జరుగదని సామాన్యముగా చెప్పవచ్చును. యేసు రక్తము ద్వారానే మన హృదయములకు పాపక్షమాపణ, విమోచన దొరుకుతుంది. మన హృదయాలకి ఏం దొరుకుతుంది? పాపక్షమాపణ దొరుకుతుంది, విమోచన దొరుకుతుంది. ఆయన మన హృదయాల్ని కడుగుతాడు. మీరు నమ్మండి, దేవుని యందు మీరు విశ్వాసము ఉంచండి. దేవుడు మీ హృదయాలను కడగడానికి, యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన రక్తంతో కడగడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒప్పుకొని విడిచిపెట్టడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? యేసుక్రీస్తు రక్తం, బలి అయిన ఆయన రక్తం పట్టుకుని సిద్ధంగా ఉన్నాడు. ఆయన మనందరి పాపాలు కడగడానికి తన రక్తంతో సిద్ధంగా ఉన్నాడు. ఆయన రక్తంలో మన పాపములు కడిగి వేసుకున్నట్టుకు మనం ధైర్యం తెచ్చుకున్నామా? దేవుని సన్నిధిలోనికి వెళ్తున్నామా? అయ్యా, మా పాపాలు కడుగు, మమ్మల్ని శుద్ధీకరించు, మమ్మల్ని పరిశుద్ధపరచు, మా ప్రాణాత్మ దేహములను నీ రక్తముతో శుద్ధీకరించు అని మనం వేడుకుంటున్నామా? అలా వేడుకుంటే మనకేం దొరుకుతుంది? క్షమాపణ దొరుకుతుంది. అందుకే అంటున్నాడు ఆయన, ఏమంటున్నాడు? నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వానిని చేరదీసెదను, ఇదే యెహోవా వాక్కు. అప్పుడు మీరు నాకు ప్రజలయ్యుందురు, నేను మీకు దేవుడినై ఉందును. ఆయన పాపులకు దేవుడు కాదు. ఆయన పాపుల మనవి ఆలకింపడు, పాపుల్ని చేరదీసుకోడు. ఏమంటున్నాడు ఆయన? పాపాన్ని విడిచిపెట్టి నీ తప్పులు ఒప్పుకోవడానికి నా దగ్గరికి రా, ధైర్యం తెచ్చుకో. అప్పుడు నేనేం చేస్తాను?
త్రోసివేయక మిమ్మల్ని చేరదీసుకుంటాను, మీ తప్పుల్ని క్షమిస్తాను. అప్పుడు మీరు నాకు ప్రజలై ఉంటారు. అప్పుడు దాకా ప్రజలై ఉండరా? ఉండరు. ఎందుకు ఉండరు? ఆయన దోషములను పాపములను ఎంత మాత్రము సహించడు. ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. మనం సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలి. ఆయనకు తగినట్టుగా ఆయన పిల్లలుగా మనం ఉండాలి. అందుకే అంటున్నాడు, మీరు నా పిల్లలుగా నా యొద్దకు రండి, అప్పుడు మీరు నా పిల్లలుగా ఉంటారు. మనం ఇంతకుముందే చూసిన వచనం యెషయా గ్రంథం 1వ అధ్యాయం, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. కీడు చేయట మానుడి, మేలు చేయ నేర్చుకునుడి, న్యాయముగా జాగ్రత్తగా విచారించుడి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసింపబడు వానిని విడిపించుడి, తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. యెహోవా మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందుము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. మీరు సమ్మతించిన మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. మీరు రండి, కీడు చేయట మానండి, పాపము చేయట మానండి, మేలు చేయండి, న్యాయముగా నడుచుకోండి, మంచి ప్రవర్తన జీవితం, పరిశుద్ధమైన ప్రవర్తన జీవితం కలిగి ఉండండి. తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. రండి మన వివాదము తేల్చుకుందాము. మీ పాపములు ఎర్రనివైనను కెంపు వంటి ఎర్రనివైనను హిమము వలె తెల్లగా చేయబడును. కెంపు వలె ఎర్రనివైనను రక్తము వలె ఎర్రనివైనను హిమము వలె గొర్రెబొచ్చు వలె ఆయన తెల్లగా చేస్తాడు. యేసు రక్తంతో మనల్ని పరిశుద్ధపరిచి ఆయన వాక్యం అనే ఉదకముతో మనల్ని కడిగి మనల్ని శుద్ధీకరించి పవిత్రులుగా పరిశుద్ధులుగా ఆయన మారుస్తాడు. ఇక మీదట మన హృదయం మన మీద దోషారోపణ చెయ్యదు. ఆయన కడుగుతాడు. తన సమాధానాన్ని ఆయన మన హృదయంలోనికి పంపిస్తాడు. పాపం చేశానన్న బలహీనత, ఆ తప్పు మనల్ని వెంటాడదు. నిజముగా మనం ఆయన సన్నిధిలో మోకరించి కన్నీరు కార్చి నన్ను క్షమించు ప్రభువా అని మనం ఒప్పుకుంటే, ఆయన సన్నిధికి రావడానికి మనం ధైర్యం తెచ్చుకుంటే ఆయన మన పాపములను క్షమించును. ఈ పాప లోకము నుండి మనల్ని విడిపించును. మనల్ని పవిత్రులుగా చేసి పరిశుద్ధులుగా చేసి ఏమన్నాడు? మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. పరదేశిలో జీవవృక్ష ఫలములు మిమ్మును భుజింపనిత్తును. వాక్యాన్ని, శ్రేష్టమైన వాక్యాన్ని, సమాధానకరమైన ఆయన మాటను, సమృద్ధి జీవం కలిగిన క్రీస్తు యొక్క కృపను మనకి దేవుడు దయచేస్తాడు. నిత్య జీవపు మాటలు, ఊటలు మనకి అనుగ్రహిస్తాడు. మన కళ్ళు తెరుస్తాడు. మన మనోనేత్రాలు తెరిచి దేవుని యొక్క జీవపు ఓటలు మనం తిని తృప్తి పొంది అనేకులకు పంచే విధంగా దేవుడు మనల్ని దీవిస్తాడు. మన హృదయాలకు నెమ్మది, శాంతి, సమాధానము, మారు మనసు దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. మన మనసులు మార్చబడాలి, అవి నూతనముగా చేయబడాలి. ఇంతకు ముందున్న కళంకము, మచ్చ, ముడత, డాగు మరి ఏది లేకుండా ఆయన మనల్ని పవిత్రపరుస్తాడు. పరిశుద్ధంగా ఆయన కొరకు బ్రతకడానికి సహాయం చేస్తాడు. వ్యభిచారం చేసేవాడు ఇప్పుడు క్రీస్తులో కడగబడిన తర్వాత తన వ్యభిచారపు చూపులన్నీ మార్చబడతాయి. ఒక తల్లిగా, ఒక చెల్లిగా చూడగలుగుతాడు. ధనార్జనే ధ్యేయంగా బ్రతికేవాడు ధనమును పక్కన పెట్టి సమస్తము ధారాళముగా దేవుడు దయచేస్తాడని చూడగలుగుతాడు. పాప పనులు చేసేవాళ్ళు పాపపు చూపులు, పాపపు చెవులు, పాపపు నోరు ఉండవు. ఇంకా వాళ్ళకి పాపపు హృదయం ఉండదు. వాళ్ళు పవిత్రపరచబడతారు, వాళ్ళు కడగబడతారు, శుద్ధీకరించబడతారు. యేసు రక్తములో వారు పవిత్రులుగా మార్చబడతారు.
తీర్చిదిద్దుతాడు దేవుడు. కీడు మానేయండి, మేలు చేయండి, అన్యాయం మానేయండి, న్యాయమును జరిగించుడి, భేదవారిని చూడండి, వారిని కనికరించండి. దేశంలో మంచి ఆహార పదార్థములు మీరు భుజించెదరు. ఆత్మీయంగా ఆత్మ సంబంధమైన గొప్ప వాక్యం మనం గ్రహించి ఆ వాక్యముతో మన హృదయాలు సమాధానపరచబడినట్లు దేవుడు మన మనోనేత్రాలను తెరుస్తాడు. లేని ఎడల 20వ వచనం, సమ్మతింపక తిరుగుబడిన ఎడల, రెండు ఉన్నాయి దేవుడి దగ్గర. అనుకూలత ఉంది, వ్యతిరేకత ఉంది. వింటే నిత్య జీవం, వినకపోతే నిత్య నాశనం. స్వర్గము ఉంది, నరకము ఉంది. దేవుడు రెండింటి గురించి కూడా మనతో మాట్లాడారు. ఇదిగో నిత్య జీవమును నిత్య నాశనమును నీ ఎదుట పెట్టుచున్నాను. దేంట్లోనికి నువ్వు వెళ్తావు, ఏ ప్రకారంగా నువ్వు జీవిస్తావు, నువ్వే నిర్ణయం తీసుకో అని దేవుడు మనల్ని అడుగుతున్నాడు. సమ్మతింపక తిరుగుబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు, యెహోవా ఇలాగుననే సెలవిచ్చుచున్నాడు. మనం సమ్మతించి ఆలకించిన ఎడల దేవుడు మనకి కృపను అనుగ్రహిస్తున్నాడు. మారు మనసు పొందిన ఎడల మన మీద ఆయన జాలి పడుతున్నాడు. తన సన్నిధికి రావడానికి మనకి సహాయం చేస్తున్నాడు, చేరదీసుకుంటున్నాడు. ఇక మీదట ముందు చేసిన పాపములన్నీ విడిచిపెట్టి ఇక మీదట పవిత్రంగా, పరిశుద్ధంగా, మంచిగా కొనసాగు. ఇప్పుడు నీవు నా కృపలో వర్ధిల్లుతావు. నీ పాపములన్నీ విడిచిపెట్టు, కడిగి వేసుకో. బాప్తిస్మం ద్వారా నీ పాపములు కడిగి వేసుకొనుము. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత కూడా పాపాలు కొనసాగించకూడదు, పూర్వ జీవితాన్ని జీవించకూడదు. క్రీస్తు వలె పరిశుద్ధముగా జీవితాన్ని కొనసాగించాలి. పాపము ఎంత మాత్రమో మనల్ని ఏలనివ్వకూడదు. కృపే మనల్ని ఏలాలి, పాపం మనల్ని ఏలకూడదు. మన అవయవాలు పవిత్రపరచబడాలి. వేటికి మీ అవయవాలను అప్పగించుకుంటున్నారు? నీతికి దాసులుగా అప్పగించుకుంటున్నారా? పాపానికి దాసులుగా అప్పగించుకుంటున్నారా? కనీసం ముసలమ్మ ముచ్చట చెప్పినా అది పాపమే అవుతుంది. పరుల గురించి మాట్లాడుకున్నది పాపమే అవుతుంది. నువ్వు దొంగతనం చేయక్కర్లేదు. దొంగ ఆలోచనలు హృదయంలో ఉంటే చాలు, నువ్వు పాపం చేసినట్టే. కాబట్టి నీ హృదయాన్ని కూడా ఆయన ఏం చేస్తున్నాడు? పరిశుద్ధపరుస్తున్నాడు. ముసలమ్మ ముచ్చట్లు, వాళ్ళ గొడవలు, వీళ్ళ గొడవలు, లోకవార్తలు చెప్పుకోవద్దన్నాడు దేవుడు. పరిశుద్ధంగా జీవించమన్నాడు. నీ దేహము దేవుని ఆలయము. పరిశుద్ధంగా జీవించడానికి మనల్ని మనం సిద్ధపరుచుకుందాం. దేవుని సన్నిధికి చేరడానికి ధైర్యము తెచ్చుకుందాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. నేను చేసిన పాపాలకి దేవుని సన్నిధికి వెళ్ళడానికి నాకు ధైర్యము చాలదు. సుంకరి, ప్రభువా నేను పాపిని, ఆకాశము తట్టు కనులెత్తుటకైనను నాకు ధైర్యము చాలదు అని ప్రార్థించాడు. మన దోషములకు, మన పాపములకు మనం దేవుణ్ణి వేడుకోవడానికి మనకి ధైర్యము చాలదు. ఇప్పుడు క్రీస్తు రక్తమును బట్టి, క్రీస్తు చూపించిన మార్గమును బట్టి దేవుని సన్నిధికి వెళ్ళడానికి మనం ఏం తెచ్చుకున్నాం? ధైర్యము తెచ్చుకుంటున్నాము. ధైర్యం తెచ్చుకోవాలి మనం దేవుని సన్నిధికి వెళ్ళడానికి. ఎవరిని చూసుకుని? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తమును చూసుకుని మనం ఇప్పుడు ఏం తెచ్చుకోవాలి? ధైర్యం తెచ్చుకోవాలి. ఆయన కృపాసనముని యొద్దకు ప్రవేశించుటకు ధైర్యము తెచ్చుకుందుము. యేసుక్రీస్తు ప్రతిష్ఠించిన ఈ మార్గమునందు నడుచుకొనుటకు, అనగా నూతనమైనదియు జీవము గలదియు
ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుక, దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను మన సాక్షికి కల్మషము తోచుకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయ్యుండి విశ్వాసము యొక్క సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్న దాన్ని నిశ్చలముగా పట్టుకుందము. సమాజముగా కూడుట మానొద్దు. సహవాసము మనకి అవసరము. సంఘ క్షేమాభివృద్ధి దేవునికి ఘనత. సంఘంలోనికి మనం రావాలి, సంఘంలో మనం కూడుకోవాలి, దేవుని సహవాసంలో మనం మన జీవితాలను బాగు చేసుకోవాలి. ఆయన కృపాసనమును యొద్దకు చేరుదము. క్రీస్తు రక్తమును బట్టి ధైర్యము తెచ్చుకుందాము. ఇప్పుడు క్రీస్తు మార్గములో నడుచుకుందాము. ధైర్యం తెచ్చుకుందాం. మనం చేసిన తప్పులకి, మనం చేసిన పాపాలు మనల్ని వేలెత్తి గుచ్చి గుచ్చి పొడుస్తున్నప్పుడు మనం దేవుని దగ్గర ధైర్యం తెచ్చుకుందాం, ఒప్పుకుందాం. ఎందుకంటే ఆయన క్షమించుటకు ఇష్టపడే దేవుడు, కనికరించడానికి ఇష్టపడే దేవుడు. ఆయన త్రోసివేసే దేవుడు ఎంత మాత్రమో కాదు. ఆయన చేరదీసుకునే దేవుడు, ఆయన కడిగి శుద్ధీకరించే దేవుడు. మనల్ని బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు. అయితే పాపంలో ఉన్నప్పుడే ఆయన మనల్ని ధైర్యం పరచడు. పాపంలో ఉండగానే మనల్ని పిలిచాడు. పాపులై ఉండగానే మనల్ని పిలిచాడు. పాపులై ఉండగానే మనల్ని చేరదీశాడు. కానీ మరలా అదే పాపంలో ఉండమని ఆయన మనకి చెప్పట్లేదు. నువ్వు పాపాన్ని విడిచిపెట్టి ధైర్యముగా ఆయన కృపాసనము యొద్దకు ప్రవేశించు. ధైర్యం తెచ్చుకో. ఆయన వైపు తిరుగు. ఆయన మాట విను. నువ్వు సమ్మతించి ఆయన మాట ఆలకించు. నీ హృదయాన్ని దేవునికి సమర్పించు. నీ పాపములు ఆయన సన్నిధిలో ఒప్పుకో, విడిచిపెట్టు. పరిశుద్ధంగా బ్రతకడానికి, మేలు చేయడానికి సిద్ధపడు. నీ హృదయాన్ని ఆయన సమాధానంతో నింపుతాడు. అట్టి శక్తిమంతుడు మన దేవుడు. ఇదే మాట మరలా చూద్దాం. ఇదే గ్రంథము, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. మన ప్రధాన యాజకుడు, ఈయన మన ప్రధాన యాజకుడు, మన నిమిత్తం ప్రాణం పెట్టినవాడు, మన పాపముల నిమిత్తం రక్తం కార్చినవాడు, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు. మనలాంటి భయాలు, మనలాంటి కలవరాలు, మనలాంటి ఆందోళనలు, మనలాంటి చింత యేసుక్రీస్తు ప్రభువారిని కూడా వేధించింది. మనలాంటి సందేహాలు యేసుక్రీస్తు ప్రభువారికి కూడా వచ్చాయి. వీటన్నింటి గుండా ఆయన ప్రయాణం చేశారు. మనతో పాటు సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. మనలాంటి శ్రమలు, మనలాంటి ఇబ్బందులు, మనలాంటి భయాలు, మనలాంటి కోరికలు అన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారికి వచ్చాయి. వాటన్నింటి నుండి ఆయన ఆ మార్గం గుండా వెళ్ళినా ఆయన పాపము లేనివాడిగా ఉన్నాడు. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. మరలా సమయోచితమైన సహాయము కొరకు దేవుని యొద్దకు వచ్చిన తర్వాత కూడా సమయోచితమైన సహాయము కొరకు మనం ప్రభువునొద్దకు చేరుదము. కృప పొందునట్లు. ఏం పొందినట్లు? కృప పొందినట్లు. పాపం మనల్ని వెంబడిస్తున్నప్పుడు, పాపం మనల్ని పలకరిస్తున్నప్పుడు, పాపం మనల్ని లాగడానికి చూస్తున్నప్పుడు ఈయన మనకి కృపనివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ధైర్యంగా కృపాసనమునొద్దకు చేరుదము. ఆయన్ని అడుగుదాము.
భయం కలుగుతున్నప్పుడు, బలహీనతలు కలుగుతున్నప్పుడు, వేదన కలుగుతున్నప్పుడు, ఇబ్బందులు కలుగుతున్నప్పుడు, చింత మనల్ని ఆవరిస్తున్నప్పుడు, భయ సందేహాలు మనల్ని కమ్ముకుంటున్నప్పుడు, నిరాశ నిస్పృహలు మన మీద దాడి చేస్తున్నప్పుడు మనం ఆయన కృపాసనం వద్దకు చేరుదము. ఆయన మనకి సహాయకుడై ఉన్నాడు. ఆయన మనలాంటి బలహీనతలు కలిగినవాడు. మనలాంటి బలహీనతలు ఆయనకు కూడా వచ్చాయి. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, ఈ సిలువ భారము నేను మొయ్యలేను, నా యొద్ద నుండి తొలగించుము. ఆయనను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక. తండ్రి, నా శరీరము ద్వారా నీ చిత్తము సంపూర్ణంగా నెరవేర్చబడాలి కాబట్టి నీ చిత్తమే సిద్ధించునుగాక. దేవుని చిత్తానికి మనం ఒప్పుకోవాలి. దేవుని మార్గాల్లో నడవడానికి మనం సిద్ధపడాలి. ఇది దేవుని చిత్తం. దేవుడు చెప్పినట్టు చేయడమే దేవుని చిత్తం. దేవుని వాక్యానుసారంగా నడుచుకోవడమే దేవునికి ఇష్టం. దీన్నే మనం చేయవలసి ఉన్నది. అందుకే సమయోచితమైన సహాయం కొరకు ఏం చేయాలి? ఇప్పుడు నేను ఒక పెద్ద ప్రమాదం వచ్చింది, ఒక సమస్య వచ్చింది, ఒక ఇబ్బంది వచ్చింది, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? సమయోచితమైన సహాయము కొరకు ప్రభువునొద్దకు చేరుదుము. సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము. ఇంక అయిపోయింది నా పని, ఇంకా తప్పదు నాకు పాపం చెయ్యాలి అని నువ్వు అనుకోవద్దు. పాపం మనల్ని పలకరిస్తున్నప్పుడు, పాపం మనల్ని వేధిస్తున్నప్పుడు, ఏం చేయాలో తోచట్లేనప్పుడు పాపాన్నే మనం ఎంచుకోకూడదు. దేవుని కృపాసనం వద్దకు వెళ్ళాలి. సమయోచితమైన సహాయం నాకు కావాలి తండ్రి అని మనం దేవుని యొద్దకు రావాలి. కృప పొందుకోవడానికి ధైర్యము తెచ్చుకుని ఆయన కృపాసనం వద్దకు చేరాలి. అప్పుడు దేవుడు మనకి ఏమనుగ్రహిస్తారు? కృపనిస్తారు. కృపలో సమస్త పాపములను జయించగలిగిన శక్తి ఉంది. ఎట్టి పాపం మనల్ని పలకరించిన ధైర్యంగా నిలబడగలిగే శక్తి మనకుంది. అందుకే దేవుడు అంటాడు, మీ పాపాలను విడిచిపెట్టి, నీ సొంత ఆలోచనలు విడిచిపెట్టి, నీ గేమ్స్, నీ ట్రిక్స్ దేవుడి దగ్గర ప్లే చేయకుండా అవన్నీ విడిచిపెట్టి ఎక్కడికి రావాలి? నువ్వు సమయోచితమైన సహాయము కొరకు దేవుని యొద్దకు రావాలి. అప్పుడు దేవుడు తన కృపను మనకి నిండుగా ఇచ్చి, ధైర్యమునిచ్చి, ఆ పాపము నుండి విడిపింపబడే శక్తినిస్తాడు ఆయన. యోసేపుని గారిని పాపం పిలిచిందా లేదా? లాగిందా లేదా? పిలిచింది, లాగింది, దినదినము వేధించింది. అయితే సమయోచితమైన సహాయము యోసేపు గారికి అందింది. పాపం చేయకుండానే పాపము నుండి దూరంగా పారిపోయాడు. అయితే శ్రమ అనుభవించాల్సి వచ్చింది. చెయ్యని తప్పుకి శ్రమ అనుభవించాల్సి వచ్చింది. యోసేపు గారు తప్పు చేయలేదు, అయినా ఆయన జైల్లో ఉండాల్సి వచ్చింది. ఉన్నాడు, చేయని తప్పుకి ఉన్నాడు. కానీ దేవుడు కృప చూపించాడు. కృప చూపించి మరలా బయటకు తీసుకొచ్చి అతన్ని నిలబెట్టాడు. మంచి జీవితాన్ని దేవుడు తనకి అనుగ్రహించాడు. కాబట్టి మనం సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో దేవుని కృపాసనమునొద్దకు చేరుదుము. దేవుడు మనకి సమయోచితమైన సహాయాన్ని, జ్ఞానమును, వివేకమును అనుగ్రహిస్తాడు. జ్ఞానమును తాళపు చెవిని దాచిపెట్టేశారు శాస్త్రులు, పరిసయ్యులు. అయ్యో, మీరు జ్ఞానమును తాళపు చెవిని దాచిపెట్టేశారు, విడిచిపెట్టిదిరి. మనం జ్ఞానం అనే తాళపు చెవిని వినియోగించాలి. ధైర్యముగా దేవుని కృపాసనమునొద్దకి చేరాలి. మన సొంత ఆలోచనలు పూర్ణముగా విడిచిపెట్టాలి. దేవుని మాటకు చెవియొగ్గాలి. దేవుడు చెప్పినట్టుగా చేయడానికి సిద్ధపడాలి. దేవుని సన్నిధికి రావడానికి ధైర్యం తెచ్చుకోవాలి. మన పాపములన్నీ ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. మన జీవితాలు బాగుపడతాయి. ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నా ఆయన మనల్ని ఏం చేస్తాడు? విడిపిస్తాడు. ఒకవేళ పాపంలో పడిపోయినా, బురదలో కూరుకుపోయిన తర్వాత కేకలు వేసిన దేవుడు అక్కడి నుండి కూడా విడిపించడానికి
సమర్థుడు. ఎంత పాపినైనా ఆయన త్రోసివేయక చేరదీసుకొనును. ఎట్టి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా, మనస్సే అని రాజు, ఇశ్రాయేలీయుల రాజు తప్పు చేశాడు, పాపం చేశాడు, అవిధేయతలో ఉన్నాడు. అషూరు రాజు వచ్చి చెర తీసుకెళ్ళిపోయాడు. అక్కడి నుండి మొరపెట్టాడు యెహోవాకి. అప్పుడు దేవుడు ఆ చెర నుండి అతన్ని విడిపించి తీసుకొచ్చి మరల రాజ్యం ఇచ్చాడు. దేవుడు గొప్పవాడు, విడిపించుటకు దేవుడు శక్తిమంతుడు. ఎలా విడిపింపబడతామో మనకు తెలీదు, కానీ విడిపించగల శక్తిమంతుడు మన దేవుడు. మనమైతే నమ్మి విశ్వాసం ఉంచాలి. ఎంతటి అవిధేయతలో పడిపోయి కూరుకుపోయి నశించిపోతూ ఉన్నా, ప్రాణం పోతూ ఉన్నా, ఇంకొక గడిలో చనిపోతాను నేను, ఇంకా నాకు ఎటువంటి అవకాశం లేదు అనుకున్నా, దేవుడు మనకి ఏమిస్తున్నాడు? కృపనిస్తున్నాడు. తప్పించుకునే మార్గాన్ని మనకు చూపిస్తున్నాడు. మనల్ని బయటికి తీసుకొచ్చి ఆయన కృపనిచ్చి మనల్ని చక్కగా ఆయన కొరకు బ్రతకడానికి మన హృదయాలను శాంతితో సమాధానంతో నింపుతున్నాడు. ఇక మీదట మంచి జీవితాన్ని గడపడానికి మనకి కృప దొరుకుతుంది. కాబట్టి ఇట్టి గొప్ప దేవుని యొద్దకు మనం చేరుకుందాం. ఆయన కృపాసనం యొద్దకు చేరుకుందాం. ఈ లోకమే శాశ్వతం అనుకుంటూ, ఈ 60-70 ఏళ్ల జీవితం కోసమే ప్రయాసపడుతూ మనం మోసపోతుంటే ఇప్పుడే మనం మేల్కొనాలి, జాగ్రత్త పడాలి. దేవుని కృపాసనం యొద్దకు చేరుకోవాలి. విని విడిచిపెట్టకూడదు మీరు వాక్యాన్ని. మీరు వెంటనే దేవుని సన్నిధి యొద్దకు వెళ్ళాలి. ఎవరికి వారే వారి హృదయాలలో వారి పాపాలని ఒప్పుకొని విడిచిపెట్టాలి. మీకు ఏకాంత ప్రార్థన ఉండాలి, వాక్య ధ్యానం ఉండాలి, సంఘ సహవాసం ఉండాలి, దేవుడు వాక్యానుసారమైన జీవితము ఉండాలి. అప్పుడు మీరు అపవాదికి ఏమాత్రము దొరకరు. ఎందుకంటే మన శత్రువైన అపవాది గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు, ఎవరిని మృంగుదునా అని. కాబట్టి మనం ఎప్పటికప్పుడు ప్రార్థనతోనూ వాక్యముతోనూ మన జీవితాలను భద్రంగా కాపాడుకోవాలి. దేవుని సన్నిధిలో, దేవుని రెక్కల నీడలో ఎప్పుడూ మనం ఉండాలి. అట్టి ధన్యత దేవుడు మనందరికీ నిండారులుగా దయచేయునుగాక. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయ్యా, నీవెంత గొప్ప దేవుడు, ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఎంత జాలి కలిగిన దేవుడు. రహస్యమందు మేము చేస్తున్న ప్రార్థన, 4 గోడల మధ్య మేము చేస్తున్న ప్రార్థన, మా హృదయంలో ఒప్పుకున్న పాపాలు సమస్తము నీవు ఆలకించుచున్నావు, నీవు వినుచున్నావు, నీవు ఎరిగి ఉన్నావు. ప్రభువా, నీవు ఆకాశమందున్నను, నీ మనసంతా మా మీదే ఉంది గనుక ప్రభువా, ఇదిగో మా హృదయాలను మీ సన్నిధిలో కుమ్మరించుకుంటున్నాం. మేము ఒప్పుకుంటున్నాం, విడిచిపెడుతున్నాం. పాపం ఎంత మాత్రము మమ్మల్ని ఏలకుండునట్లు ప్రభువా, ఈ దోషరహిత భావజాలాన్ని మాలో నుండి తీసివేసి, పాపం చేశాను అనే భావాన్ని మాలో నుండి తీసివేసి, ప్రభువా నీవు మమ్మల్ని పరిశుద్ధపరిచావు, నీ పనికి వాడుకుంటావు అని నిశ్చయతతో, నమ్మకంతో ముందుకు సాగుటకు మాకు సహాయం చేయండి. అట్టి ధన్యతలో మేమందరము ఉండినట్లు సహాయం చేయండి. వాక్యాన్ని వినుచున్న పిల్లలు, భవిష్యత్తులో వినే పిల్లలు అందరూ కూడా ప్రభువా మీ కృపాసనం యొద్దకు ధైర్యముగా వచ్చి మీ కృపను పొందుకొని సమయోచితముగా మీకు ఇష్టమైనట్టుగా ప్రవర్తిస్తూ మిమ్మల్ని మహిమపరిచే పిల్లలుగా ఉండినట్లు కృప దయచేయమని కోరుకుంటూ, మీ ప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క మహోన్నతమైన నామం పేరిట ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.